హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని స్టాక్ డిస్కషన్ ఇస్తున్నామండి. అందులో ఫస్ట్దండి జిఎం బేర్వేస్ అండి. స్టాక్ నేమ్ జిఎం బేర్వేసెస్ అండి. డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఇది చూసినట్టయితే మనకి మొత్తం ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే కనబడుతుందండి స్టాక్. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి మనకి ఈ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నట్టయితే ఈ జోన్ చూసారా, ఈ జోన్ మనకి అప్ మూమెంట్ ఛానల్ అండి. ఈ జోన్ మొత్తం మనకి డౌన్ ఫాల్ అండి. బట్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఒక అప్ మూమెంట్ స్టార్ట్ అయిందండి. ప్రీవియస్ మనకి ఒక అప్ ట్రెండ్ లో మనం ఒక లైన్ తీసుకున్నట్టయితే ఒక ఛానల్లో, సో దాన్ని కరెక్ట్ గా మనకి హిట్ చేస్తుందండి. 3 days నుంచి మనకి ఎవ్రీడే నుంచి 3 days నుంచి స్టాక్ అనేది మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక మంచి బిగ్ క్యాండిల్ తో వెళ్తుందండి స్టాక్. ఎస్టర్డే క్యాండిల్ చూసినట్టయితే ఒక బాడీ మొత్తం అయితే మనకి క్యాండిల్ ఉందండి, ఎటువంటి విక్స్ లేదు. సో ఫుల్ బాడీ మొత్తం మన గ్రీన్ లో ఉంది. సో ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఫుల్ బులిష్ అయితే ఉందండి. ఈ బులిష్ కంటిన్యూస్ అయితే అవ్వాలంటే మనకి ఈ జోన్ క్రాస్ అవ్వాలండి. ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ మనకి బ్రేక్అవుట్ అయ్యి ఈ స్టాక్ అనేది దీనిపైన సస్టైనబిలిటీ అయితేనే నేను ర్యాలీ అయితే ఉండొచ్చానండి. ఇది నాకు అటెంప్షన్ అండి, మన గెస్సింగ్ ఇది. అందుకని ఈ స్టాక్ అనేది జిఎం బేర్వేస్ అనేది మనం వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయించండి. ఇదే మనం ఒకసారి మంత్లీ పెడదామండి. మంత్లీ ఫ్రేమ్ గా చూద్దాము. చూడండి, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ అండి. ఈ మంత్లీ టైం ఫ్రేమ్ లో ఈ జోన్ మనకు బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ తర్వాత స్టాక్ అనేది పైకి వెళ్తూనే ఉందండి. చూసారా, గమనించండి. మంత్లీ ఫ్రేమ్ లో ఈ యొక్క సిమెట్రిక్ ట్రయాంగిల్ లో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ వెళ్తా ఉందండి. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి సిమెట్రిక్ ట్రయాంగిల్ లో, ఇక్కడ నుంచి వెళ్తూనే ఉందండి. అయితే ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ స్టాక్ అనేది మంచి బుల్లిష్ స్టార్ట్ అయిందండి. బుల్లిష్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈ క్యాండిల్ చూసారా, ఈ మంత్ క్యాండిల్ వస్తే మనకు అర్థం కావాలండి. విక్ అంతా కింద ఉందండి, పైన చిన్న క్యాండిల్ అయితే ఉందండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే స్టాక్ అయితే బులిష్నెస్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో ఇప్పుడు మళ్ళీ మనం డైలీ ఫ్రేమ్కి వస్తామండి. డైలీ ఫ్రేమ్కి వచ్చాము. ఇదండి, ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఏంటి అనేది మనం ఒక డైలీ ఫ్రేమ్ అర్థమవుతుందండి. సో ఈ జోన్ చూసినట్టయితే ఒక డౌన్ ఫాల్ అయితే కనబడుతుందండి. రివర్స్ తీసుకుంది, బులిష్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో ఈ జోన్ ఇక బ్రేక్అవుట్ అయ్యి పైకి సస్టైనబిలిటీనే ఈ స్టాక్ అయితే ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి బిఈపిఎల్ అండి. బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ అండి, బిఈపిఎల్. ఇది చూసినట్టయితే మనకి ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి స్టాక్. ఈ జోన్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. ఇది ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండిల్ మనకి ఫామ్ చేస్తుందండి ఈ జోన్ మనకి కప్ అండ్ హ్యాండ్ ఫామ్ చేసిన తర్వాత ఈ బాడీ చూసారా, ఇది చూసారన్నా, ఈ క్యాండిల్ చూసినట్టయితే ఇక్కడ కిందకు ఉందండి, బాడీ అయితే పైకి ఉంది. బట్ రెడ్ క్యాండిల్ అయితే ఉంది. బట్ కానీ మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ మనకి రెసిస్టెన్స్ అండి. ఈ జోన్ పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితేనే ఈ స్టాక్ లో మనం ఒక ఎంట్రీ లాగా చూడొచ్చండి. స్టాక్ నేమ్ బిఈపిఎల్ అండి, బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్. ఇది కూడా మనం ఒక మంత్లీ ఫ్రేమ్ చూద్దామండి. మంత్లీ టైం ఫ్రేమ్, ఇది డైలీ ఫ్రేమ్ కదండి, మంత్లీ మారుస్తున్నాను. చూడండి, ఈ మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది ఒక కప్, ఇది ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండిల్ లో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ చూడండి ఎంత మూమెంట్ అయితే వెళ్తుందో, పైకి వెళ్తుందో. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మన పైకి వెళ్తుందండి. ఎవ్రీ మంత్ పైకి వెళ్తూనే ఉందండి స్టాక్. సో ఇప్పుడు కూడా మనకి డైలీ ఫ్రేమ్ లో మళ్ళీ డైలీ ఫ్రేమ్కి వద్దామండి. చూడండి, ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఈ డైలీ ఫ్రేమ్ కూడా మనకి ఇప్పుడు
1 సెకండ్ అండి. చూడండి డైలీ ఫ్రేమ్లో కూడా మనకి ఇప్పుడు కప్ అండ్ హ్యాండ్ ఫామ్ అయిందండి. ఈ కప్ అండ్ ఫ్రేమ్లో కూడా మనకి ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుందండి స్టాక్. సో మనకి ఇప్పుడు ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ BEPL అండి, బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్. ఓకే, మనం చెప్పుకోమైన స్టాక్ అండి. చూడండి ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. స్టాక్ నేమ్ BL క్యాష్ యాప్ అండి. BL క్యాష్ యాప్ అండి స్టాక్ నేమ్. ఇది చూసినట్టయితే మనకి అప్రూవ్మెంట్ ఛానల్ కనబడుతుంది. ఈ స్టాక్ మొత్తం మనకి అప్రూవ్మెంట్ ఛానల్ కనబడుతుందండి. ఈ అప్రూవ్మెంట్ ఛానల్లో మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ మనకి ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఈ జోన్ మనకి ఇక్కడ బేస్ ఫామ్ చేస్తుందండి. అంటే ఈ విక్స్ అన్ని పైకి వచ్చినాయండి, బట్ బాడీ మాత్రం చూసినట్టయితే ఇదే జోన్లో మనకి ఒక సపోర్ట్ తీసుకొని ఇది ఇక్కడ మనకి హ్యాంగ్ చేస్తున్నాయండి. ఈ 5-6 క్యాండిల్స్ మొత్తం ఇక్కడ హ్యాంగింగ్లో ఉన్నాయండి. ఈ హ్యాంగింగ్లో ఏంటంటే ఇదే బేస్లో మనకి ఒక ఫార్మేషన్ అయితే అవుతుందండి. అప్రూవ్మెంట్ ఛానల్లో మనకి పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ జోన్ మనకి క్రాస్ చేసిన తర్వాతే ఈ స్టాక్ మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఓకే అండి, స్టాక్ నేమ్ BL క్యాష్ యాప్ అండి. ఇది కూడా మనం వాచెస్ యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. దీన్ని కూడా మనం ఒక మంత్లీ ఫ్రేమ్ చూద్దామండి. చూడండి మంత్లీ ఫ్రేమ్లో ఈ జోన్ చూసినట్టయితే అండి ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ చూసినట్టయితే ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. కప్ ఫామ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఎవ్రీ మంత్ పైకి వెళ్తూనే ఉందండి. సో ఆ టైంలో మనం 14th ఫిబ్రవరి చెప్పుకున్నామండి 68 అబోవ్ అని. సో దాని తర్వాత ర్యాలీ చేసింది చూసారా, ఎంత ర్యాలీ అయితే అయిందో. అది కూడా డైలీ ఫ్రేమ్ చెప్పుకున్నామండి ఆ టైంలో. అప్పుడు మనం యూట్యూబ్ మనం స్టార్ట్ చేసుకోలేదండి, ఛానల్ స్టార్ట్ చేసుకోలేదు. ఆ టైంలో నేను డ్రా చేసుకున్న ప్యాటర్న్ అది. సో ఈ ప్యాటర్న్ మనం అనుకున్నామండి అప్పుడు ఆ టైంలో డైలీ ఫ్రేమ్లో. బట్ ఇప్పుడు చూడండి ఇది ఒక కప్ అయితే అక్కడ ఫామ్ చేస్తుందండి. కప్ ఫామ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మనకి పైకి వెళ్తూనే ఉందండి స్టాక్. సో ఇప్పుడు మనం డైలీ ఫ్రేమ్కి వద్దామండి. చూడండి ఇదండి అప్రూవ్మెంట్ ఛానల్ కనబడుతుందండి. ఇది బేస్ ఫామ్ చేస్తుంది. ఈ బేస్ మనకి మెయిన్ రెసిస్టెన్స్ అండి. పైకి వచ్చిన తర్వాతే మనకి ఈ స్టాక్ లో మనం ఒక ఎంట్రీ లెవెల్ అబ్జర్వ్ చేయొచ్చండి. స్టాక్ నేమ్ BL క్యాష్ యాప్ అండి, డైలీ ఫ్రేమ్. ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది గల్ఫ్ ఆయిల్ లూబ్రికేట్స్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ జోన్ చూసారా, ఈ జోన్ మనకు మొత్తం హ్యాంగింగ్లో ఉన్నాయండి. ఇదే రెసిస్టెన్స్ లో మనకి ఇది 1, 2, 3, 4, 5 డేస్ నుంచి ఇదే జోన్లో మనకి దాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ బేస్ ఫామ్ వస్తుందండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటంటే దీని పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితేనే ఈ స్టాక్లో ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ గల్ఫ్ ఆయిల్ అండి, గల్ఫ్ ఆయిల్ లూబ్రికేట్స్ ఇండియా. ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయించండి. దీన్ని మనం మంత్లీ మారుతామండి, మంత్లీ ఫ్రేమ్. చూడండి మంత్లీ ఫ్రేమ్ మారిస్తే ఫస్ట్ మన బ్రేక్అవుట్ ఇక్కడ అయిందండి. ఒక డౌన్ ట్రెండ్ ఛానల్లో, ఇది డౌన్ ట్రెండ్ ఛానల్ కదండి, ఈ డౌన్ ట్రెండ్ ఛానల్లో బ్రేక్అవుట్ ఇక్కడ అయిందండి. ఇక్కడ మనం క్యాచ్ చేసామండి. క్యాచ్ చేసిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. ర్యాలీ అయిన తర్వాత మంత్లీ ఫ్రేమ్ అనేది ఎవ్రీ మంత్ క్యాండిల్ మనకి బులిష్నెస్ ఉందండి. ఎవ్రీ మంత్ పైకి వెళ్తూ ఉందండి. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ బిగ్ బ్రేక్అవుట్ అండి. ఎందుకంటే బిగ్ బ్రేక్అవుట్ అండి, ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ సేమ్ వచ్చిందండి. సో అందుకని ఇక్కడ మనకి ఫుల్ వాల్యూమ్స్తో ఒక మంచి బులిష్నెస్
కంటిన్యూ అయిందండి. సో దాంట్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిందండి, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయింది. దాని తర్వాత స్టాక్ చూసినట్టయితే మనకి ఎవ్రీ మంత్ మళ్ళీ పైకి వెళ్తూనే ఉందండి. ఇది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఎంట్రీ ఏంటి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎలా ఉంది స్టాక్ అని చూడడానికి డైలీ ఫ్రేమ్ వస్తామండి. డైలీ ఫ్రేమ్ చూసినట్టయితే ఇప్పుడు మనకి అబ్జర్వేషన్ చేయాల్సింది ఇది ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. కప్ ఫామ్ చేసిన తర్వాత ఇది ఒక బేస్ ఫామ్ చేస్తుంది. ఈ బేస్ పైకి వచ్చిన తర్వాత అంటే ఈ సెషన్స్ పైకి వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో మనకి ర్యాలీ అయితే ఉండొచ్చు అని మనం ఒక అజంప్షన్ అండి. ఓకే అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి మగాల్ షుగర్ అండ్ ఎనర్జీ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఈ కన్స్ట్రక్షన్ నడిచిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్, ఇక్కడ కప్ అండి, ఇక్కడ నుంచి ఒక డ్రా చేసుకుంటే కప్ వచ్చిందండి. సో కప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ బేస్ ఫామ్ చేస్తుందండి. చూసారా, ఎవ్రీ వీక్ అండి, ఇది వీక్లీ బేస్ అండి. ఎవ్రీ వీక్ మనకి ఒక క్యాండిల్ ఇక్కడ నడుస్తుందండి. ఇది మొత్తం వీక్లీ బేస్ ఒక ఫామ్ చేస్తుంది, ఒక బేస్ ఫామ్ చేస్తుంది. సో మనకి అబ్జర్వ్ చేయాల్సింది అంటే నిన్న లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ కూడా ఒక బిగ్ క్యాండిల్ లో మనకి పైకి రావడానికి ట్రై చేస్తుందండి. సో స్టాక్ లో అయితే స్ట్రెంత్ కనబడుతుందండి. ఈ స్ట్రెంత్ మనం కంటిన్యూ చేస్తే కనుక ఈ స్టాక్ మనకి పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే దీనిలో మంచి ర్యాలీ అయితే మనం చూడొచ్చండి. స్టాక్ మగా షుగర్స్ అండ్ ఎనర్జీ అండి. ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసి చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం చెప్పుకోబోయే స్టాక్ అండి లవబుల్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. నేను తీసుకుని పోయేది చూడండి, ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఈ మంత్లీ ఫ్రేమ్ లో చూసినట్టయితే ఈ ప్రైస్ యాక్షన్ నుంచి ఒక లైన్ తీసుకున్నట్టయితే ఈ లాస్ట్ మనకి ఏవైతే ఈ బిగ్ ప్రైస్ యాక్షన్ అయితే ఉందో అక్కడ తీసుకున్నట్టయితే ఒక లైన్ డ్రా చేసుకున్నట్టయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యిందండి స్టాక్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యిందండి. సో దాని తర్వాత మనం కింద తీసుకుంటే ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ అండి. ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ లో స్టాక్ అనేది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయ్యిందండి. కనబడుతుంది కదండి, నీకు బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ స్టాక్ ర్యాలీ అవ్వలేదండి. అంటే బ్రేక్అవుట్ అయింది కానీ బట్ స్టాక్ అయితే ర్యాలీ అవ్వలేదండి. సో ఈ మంత్ చూసినట్టయితే మంత్లీ క్యాండిల్ కదండి, ఇది లాస్ట్ మంత్ అండి. ఈ మంత్ చూసినట్టయితే ఈ మంత్ కూడా ప్రీవియస్ ఉన్న ఈ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేసుకుంటూ పైకి వెళ్తుందండి. అంటే ఈ బాడీ కన్నా పైనే ఉందండి. ఈ బాడీ లాస్ట్ మంత్ క్లోజ్ అయిన బాడీ కన్నా ఇప్పుడున్న బాడీ, ఈ మంత్ ఉన్న బాడీ దీనిపైనే ఉందండి. సో దీనిలో మనకు బుల్లిష్నెస్ అయితే ఉందని మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. సో అందుకని ఈ స్టాక్ మనం పిక్ చేసుకున్నామండి. సో దీనిపైన సస్టైనబిలిటీ అయితే నిన్న క్లోజింగ్ ఏవైతే ఉందో దానిపైన నిన్న క్లోజింగ్ ఏవైతే ప్రైస్ యాక్షన్ ఉందో దానిపైన కొంచెం సస్టైనబిలిటీ అయ్యి కొంచెం ర్యాలీ అయితే కనుక ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది కూడా మనం ఆర్టిస్ట్ యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి. స్టాక్ ఫ్రేమ్ లవబుల్ అండి, మంత్లీ ఫ్రేమ్. ఓకే అండి, ఇదండి మన వీడియో. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.